హే గైస్, వెల్కమ్ టు దీప్తిస్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు మనము మిర్చి బజ్జీ ఎలా చేస్తారో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు: శనగపిండి 250 గ్రాములు, పెద్ద మిరపకాయలు 250 గ్రాములు, ఉప్పు సరిపడా తీసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకునేందుకు ఆయిల్, బేకింగ్ సోడా, జీరా, వాము. ముందుగా మిరపకాయలను బాగా కడగాలి. ఈ విధంగా కడిగిన మిరపకాయలకు మధ్యలో ఘాటు పెట్టి అందులో నుంచి దాని గింజలు తీసివేయాలి. తర్వాత మిక్సీ జార్లో పుట్నాలు తీసుకొని అందులో చింతపండు, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసి కాస్త నీళ్లు పోసి పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ను మనం కట్ చేసుకున్న మిర్చిలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత శనగపిండి తీసుకొని అందులో సోడా, జీలకర్ర, వాము, వేడి నూనె, ఉప్పు వేసి కలిపి తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్నాక ఒక్కొక్క మిరపకాయను అందులో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవి వేగాక వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.